2025 కంప్లీట్ అవుతుంది. 2026లో ఎలాంటి గోల్ ఉండబోతుంది? ఇది ఇంకా ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అందరూ పద్ధతిగా ఉంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు కదా, అంతా బాగుండాలని అదండి. 2025లో అంటే ఎలా ఉండింది? అంతా ఇట్లా సమస్యలు గిమస్యలు అంతా రేపులు గీపులు స్వేచ్ఛగా లేదు కదా పిల్లలకు వాటికి. ఇప్పుడైనా మారేసి ఇంకా తర్వాత న్యూ ఇయర్ మంచిగా ఉండాలి అందరని కోరుకుంటున్నాను. ఎలాంటి మార్పు కావాలి 2026? ఒక లేడీ స్వతంత్రంగా వెళ్ళేటట్టు, తనకి ఏ ఇబ్బంది కలగనట్టు ఉండాలి, అది చాలు. అది ఒక ఉమెన్ గా ఉమ్. మిగతా మహిళలందరికీ ఏం చెప్తారు? ప్రజెంట్ ఎలా ఉంటున్నారు? ఉమ్. అంటే ఎవరి ఇష్టం ఉంటారు కానీ జాగ్రత్తగా ఉండండి, అందరు సేఫ్ చూసుకోండి, ఎలా ఉన్నా మంచిగా ఉండండి, అదేనండి. మళ్ళీ చాలా మంది బయటకు రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, చదువుతూ ఉంటారు. మహిళలు ఏమంటారు? భయపడి ఇంట్లో కూర్చుంటే అవ్వవు కదండి పనులు. రావాలి, చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఇది ఉండేటట్టు కదా, అవతల వ్యక్తి బట్టి మన జాగ్రత్త ఉంటే మంచిగా అనిపిస్తుంది, అంతేనండి. అన్ని రంగాల్లో అమ్మాయిలు దూసుకెళ్ళిపోతున్నారు. 2026లో ఎలా ఉంటారు అమ్మాయిలు? ఇంకా దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నానండి. అమ్మాయిలు ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. 2025 కంప్లీట్ అయ్యి 2026లోకి అడుగు పెట్టబోతున్నారు. మీరు ఎలాంటి రిజర్వేషన్ తీసుకోబోతున్నారు? 2025 కాదు, నాకు ఎప్పుడు ఏ సంవత్సరం అయినా కానీ నేను బాగుంటాను, నాకు హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఆ దేవుడు నాకు అక్కడ అలా ఉంచుతున్నాడు. ప్రతి దాంట్లో ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఏదో ఒక రూపంలో నాకు ఎవరైనా సరే రావడము, అంతా అంటే ఒక బంధువుల రూపంలో నాకు ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా గిఫ్ట్ ఇస్తాడు నా శివయ్య నాకు నిజంగా. అయితే 2025 మాత్రము నాకైతే చాలా బాగుంది. కానీ వేరే వాళ్ళ విషయంలో నాకైతే తెలియదు. నా విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బాధపడ్డాను అంటే ఒక్క మా అమ్మ గురించే. ఎందుకంటే మా అమ్మ మంచం మీద ఉంది కాబట్టి మా అమ్మ గురించే మాకు ఒక్క బాధ. ఎందుకంటే మమ్మల్ని 6 మందిని పెంచింది కాబట్టి ఆమె టోటల్గా ఈ రోజా రేపా అన్నట్టుంది. అదొక్క బాధనే నాకు దేవుడు అది ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా ఏజ్ అయిపోయింది కాబట్టి ఎట్లనో ఇంకా ఆమెకు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా మమ్మల్ని బాధ పెట్టకూడదు అనేలాగా ఆయుష్ ఇచ్చాడు కాబట్టి 2025 మాత్రం నేను హ్యాపీ. 2026లో నాకు నేను నా గురించి ముందే ఆలోచించుకున్నా. నేను 2026లో పెద్ద మిరాకిలే జరగబోతుంది నాకు. అది ఏందనేది 2019లో ఏదైతే పోగొట్టుకున్నానో అది మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. ఇవ్వాలనే కూడా నేను చాలా దేవుడిని పూజిస్తున్నాను. అప్పుడు ఇస్తే మాత్రము మిమ్మల్ని అందరినీ ఎవరిని వదిలిపెట్టాను. ఆ గిఫ్ట్ ఏందో అదేందో మీకు అందరికీ లైవ్లో నేను చూపిస్తాను. మీరు కూడా అప్పుడు వీడియోస్ తీసుకునే రోజు వస్తుంది నెక్స్ట్ ఇయర్. అది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంతమంది గురించి నేను చెప్పాలి. చాలామంది యూత్ ఉన్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, ఎక్కువ తాగేస్తారు. కొంచెం కంట్రోల్ చేసుకోండి. తాగి ర్యాష్ డ్రైవింగ్లు, 31st నైట్ ఎంజాయ్ చేయండి కానీ వద్దనట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని మీ మీద ఆశలు పెట్టుకుంటే పబ్బులకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసేసి ఎవరినో ఒకరిని గుద్దడము, చంపడము. ఇప్పుడు రోడ్డు దాటుగా ఒక మహిళ, ఒక చిన్న పాప చనిపోవడం అని కొత్త సంవత్సరంలో మనం చూస్తాము జనవరిలో. కానీ అలాగా కాకుండా కొంచెం కంట్రోల్ చేసుకోండి, కొంచెం తక్కువ తాగండి, మీ హెల్త్ పాడు చేసుకోకండి. ఇంకోటి, మీకు కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరము ఎవరికి ఎలాగుందో నాకైతే తెలియదమ్మా, నాదైతే నేను చెప్పేస్తున్నాను. ఇంకా నేనేం చెప్పబోతున్నానంటే, న్యూ ఇయర్ రాబోతుంది కదా, కొంచెము ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల కొంచెం మానవత్వం చూపించండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఎవరిని ఆడపిల్ల, ఇప్పుడు శివాజీ గారిని తీసుకున్నాం మనము, పాపం ఆయనకి ఈరోజు ఈ డిసెంబర్ ఆయనకి బ్యాడ్ చెప్పాలంటే, కానీ ఇంకోటి గుడ్ న్యూసే, మహిళలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఎంత ఆయన ఒకటి మంచి జరగాలంటే ఒకటి చెడు జరగాలి కంపల్సరీ. ఈరోజు చూడండి, 1 వీక్ నుంచి శివాజీ గారిది బ్యాడ్ టైం అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ బ్యాడ్ టైం కాదు, గుడ్ టైము, చాలా మంచి టైము. ప్రతి ఒక్కళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు, పిల్లల దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అన్న, మీకు కొత్త సంవత్సరం మీకు కొత్తగానే ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండండి అన్న. ఈ చెల్లెలు కోరిక ప్రకారం మీరు హ్యాపీగానే ఉంటారు. మా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా. నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. లేదండి, నేను కోరుకునేవన్నీ ఏవి జరగలేదు నాకు 2025లో. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానివల్ల నా ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. నేను 2026లో అయినా నాకు గుడ్ లక్ రావాలని కోరుకుంటున్నాను. నేను హ్యాపీ డేస్ అంటే కొన్ని ఫ్యామిలీ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ నా లైఫ్లోకి రాకూడదని కోరుకుంటున్నాను. నేను తప్పుగా వచ్చే వాళ్ళని.
26లో అయితే వీలైతే నాకు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటే అంత ఎదగాలని కోరుకుంటున్నాను నేను కంపల్సరీ. అంతకుమించి ఇంకేం పెద్ద పెద్ద ఆశలేం లేవు. వీలైతే ఒక కారు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. జనవరి 31 కొత్త సంవత్సరం 2026 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ, ప్రజలకి, అందరికీ ఇండియన్స్కి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 31 ఏదైతే ఉందో అమ్మ, ఎంతోమంది కేకులు, మందు తాగి రోడ్ల మీద విచ్చలవిడియాలు, పోలీసులతో దెబ్బలు తినడము, జైలుకి వెళ్ళడం, ఇటువంటివి కాకుండా మంచి దారిలో వెళ్ళండి. ఇప్పుడున్న జనరేషన్లో యూత్ కానీ చాలామంది యూత్ అమ్మాయిలు, యూత్ అబ్బాయిలు ఎంతోమంది చెడిపోతున్నారు. మనం మంచి దారిలో పోవాలి, మన అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చే విధంగా పోవాలి. కానీ కేకులని, పార్టీలని, కొత్త సంవత్సరం రోజని 31కి పండగ చేయాలి, గ్రాండ్గా చేయాలి. మేము డీజేలు పెట్టుకొని దుంకేసి, ఈరోజు మా లవర్ వస్తుంది నిజంగా 31 ఈవెంట్ పెద్దగా ప్లాన్ చేశాము, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా లవర్ గురించి ఎంతైనా పెడతా. ఇది కాదు, మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. కొత్త సంవత్సరం రోజు కొత్తగా ఎలా మారాలి, 2026లో మనం అడుగు పెట్టబోతున్నాము, కొత్త దశకి వెళ్ళబోతున్నాము అంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి. అమ్మ నాన్నకి పేరు ఇవ్వాలి, సొసైటీలో బతుకుతున్నామంటే సొసైటీ నలుగురు మెచ్చేలాగా బతకాలి. అరే పలానా పిల్లోడంట చాలా మంచిగా చదువుతాడు, మంచిగా వ్యాపారం చేస్తాడు, మంచిగా మాట్లాడతారు అందరి వ్యక్తులతో. ఇది మనం చేయాల్సింది. సొసైటీకి మంచి పేరు ఇవ్వాలి, అలాగే అమ్మ నాన్నకి గిట్ట పేరు ఇవ్వాలి. అది కానీ అది వదిలేసి ఇటు యువకులు ఎంతోమంది అమ్మ మందు మద్యానికి బానిస అయిపోయి, ఇటు లవ్ చేసుకొని 31 రోజు అమ్మాయి వస్తుంది, సో మా లవరు ఎంత ఖర్చు అయినా సరే, డబ్బులు ఎట్లయినా సరే, మేము కొంతమంది చాలామంది ఉన్నారమ్మ లోన్స్ తీసుకొని అప్పు చేసి లవ్వర్ గురించి అని అదేదో చేసి అప్పు నీ బిజినెస్కి పెట్టు. నీ లక్ష్యం నీవు ఏదనుకుంటున్నావో, నీ చదువులో కానీ, నీ బుక్స్కి కానీ, ఏదన్నా ఇతర నువ్వు చదువుతున్నావు అంటే బాగా చదువు, నీ బుక్స్కి ఖర్చు పెట్టు. లేదంటే వ్యాపారం చేయాలనుకుంటున్నావు, నువ్వు లోన్లు తెచ్చి నువ్వు అమ్మాయికి పెడుతున్నావే, లవ్వర్ అని చెప్తున్నావే, అదే నీ గోల్ సాధించడానికి పెట్టు. నీ చదువులో కానీ నీ టాలెంట్ని అందులో చూపియ్యి, వ్యాపారంలో చూపి నీ టాలెంటు. ఎంతోమంది చేస్తున్నారు. సోడా కొట్టేవాడు గిట 4 నిమ్మకాయలు పెట్టుకొని సోడా కొట్టుకొని ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారు. అది మన లక్ష్యం. కానీ అమ్మాయి వచ్చింది, ఈరోజు మేము లవ్ చేసినాము, అమ్మాయి ఎంతైనా ఖర్చు పెడతాం, లోన్ అయినా తీస్తాము, లేదంటే అప్పు అయినా చేస్తాం. ఇది కాదు, మంచి దారిలో వెళ్ళండి, అమ్మ నాన్నకి మంచి పేరు ఇవ్వండి. అలాగే సొసైటీలో ఉన్న వాళ్ళకి గిట మనం ఉంటున్నామంటే పలానా అబ్బాయి మంచోడరా, మంచి మాట్లాడతారా, ఇది మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఇది. కానీ ఎంతోమంది ఇట్లా మందు తాగి విచ్చడు. మీరు మంచిగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను.